ఇప్పటివరకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? అన్కౌంటెడ్. కామెంట్స్‌లో గావచ్చు, మెసేజ్‌లో గావచ్చు. అదే లెక్కలేనంత మంది. అంటే ఎలాంటి ప్రపోజల్స్ వస్తాయి? అంటే ఐ లవ్ యూ ఇవి గాకుండా కొంచెం గుర్తుకుండిపోయేలాగా మెసేజెస్. గుర్తుకుండిపోయేలా అంటే, చాలా బాగున్నావు, చాలా బాగా చూసుకుంటాను, సో నువ్వు నా లైఫ్లోకి వస్తే, సో నాకు తెలుసు నువ్వు మా వాళ్ళని కూడా బాగా చూసుకుంటావని. సో ఇట్లాంటి ప్రపోజల్స్ సరే, వచ్చి ఓకే. నాకు నచ్చాయి. ఇవి పక్కన పెడితే ఇంకా కొంచెం మంది అదే స్టైల్‌ని కొంచెం వల్గర్‌గా చెప్తారు. ఓకే. జనరల్‌గా చెప్పాలంటే ఒక నైట్‌కి ఎంత తీసుకుంటావు? నీ రేట్ ఎంత? యా ఇట్లా కూడా వస్తాయి మెసేజెస్. లేదు, మెసేజెస్ అయితే నాకు అలా వల్గర్గా రాలేదు, ఎవరు అంత ధైర్యం చేయలేదు, కానీ కామెంట్స్ మాత్రం చేశారు. కామెంట్ చేసిన వాళ్ళని మాత్రం నేను ఏమని వదిలిపెట్టలేదు. పెట్టారు కామెంట్స్? 1 నైట్కి ఎంత అని చేస్తే, సో నేను వాళ్ళకి కౌంటర్ ఇచ్చేసా కదా. సరే, ఇప్పటివరకు ఎంతమంది కలిసాం? అంటే అంటే నేను ఎలా, ప్రపోజ్ చేసిన వాళ్ళని, నీ ఫాలోవర్స్‌ని. నన్ను ప్రపోజ్ చేసిన వల్ల నేను ఎవరిని కలవలేదు, ఫాలోవర్స్ని అయితే ఎక్కడికన్నా వెళ్తే కలిసాం అలా. ఏదైనా అబ్బాయి గట్టిగా లవ్ చేసిండా ఇన్‌స్టాగ్రామ్‌లో? చేశారనుకుంటా, వదిలిపెట్టకు. చేశారనుకుంటా, కానీ నేనే అవాయిడ్ చేసేసా. సో ఇప్పుడు నువ్వు ఇలా రెడీ అవ్వడానికి కారణం ఏంటి? అంటే ఒక అమ్మాయి కూడా ఇంత అందంగా, ఇంత టైం తీసుకొని ప్రతిదీ పర్ఫెక్ట్, ఒక చిన్న జుమ్కి కాడ నుంచి, ఒక చిన్న బొట్టు కాడ నుంచి ఎవ్రీథింగ్ సెలెక్షన్ చాలా బాగుంది. అండ్ తయారైతే కూడా చాలా బాగున్నావు. అంటే ఈ డ్రెస్ది కూడా నీ కోసమే కుట్టించినట్టుగా ఉంది. అబ్బాబ్బా. సరే, అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే అసలు నువ్వు అమ్మాయివా లేకపోతే అబ్బాయివా అనేది చాలామందికి తెలియదు. ఆ క్వశ్చన్ మార్క్ నాకు కూడా ఉంది. సో వాళ్ళందరితో పాటుగా నీ మైండ్ కూడా ఖరాబ్ అయిందన్నమాట. నాకు ఖరాబ్ ఏం కాలేదు. సో మీకేమనిపిస్తుంది? నాకు అమ్మాయి అనిపిస్తున్నావు. సో మళ్ళీ క్వశ్చన్స్ ఎందుకు రేస్ చేస్తున్నారు? కానీ నువ్వు అమ్మాయి కాదు కదా. ఆ విషయం తెలుసు కదా మీకు. ఎస్. ఇంకోటి నీ బయోలో ఆల్రెడీ రాసినావు గెటప్ ఆర్టిస్ట్ అని చెప్పేసి. ఓకే, గెటప్ ఆర్టిస్ట్ అని రాసినావు కదా. చాలామంది అది చదువుకోకుండా నువ్వు కొన్ని వీడియోలు చేసి ఎందుకు అంత ఎక్స్పోజ్ చేస్తున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు ఇది అన్నావు. నేను ఆల్రెడీ అది చదివాను, నువ్వు నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి నువ్వేంటో నాకు తెలుసు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే తను ఎంతమంది ఇంటర్వ్యూలు అడిగినా ఇవ్వలేదు. నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసా. తనకి ఎలా అంటే ఇలా గజ్జిలాగా ఎంబడబడ్డా అనమాట, నా ఫ్రెండే కాబట్టి. సో తన గురించి చాలామందికి తెలియదు కాబట్టి నేను ఈరోజు తనని కూర్చోబెట్టి మీ క్వశ్చన్స్ అన్నీ నేను అడుగుతున్నాను అనమాట. సో గెటప్లో బాగుంటుందా, గెటప్ లేకుండా బాగుంటుందా? అఫ్ కోర్స్ గెటప్ లేకుండానే బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా ఉంటుంది. యా, మీరు అడిగారు కదా క్వశ్చన్ అమ్మాయి అబ్బాయి అని. ఎస్, నేను అబ్బాయినే, అమ్మాయిని కాదు. అండ్ గెటప్ ఆర్టిస్ట్ అని కొడుకులు అందరు ఇక నీ ఫాలోవర్స్. సో నా ప్రొఫైల్లో నేను స్టార్టింగ్ నుంచి గెటప్ ఆర్టిస్ట్ అనే రాసి పెట్టాను ఆల్రెడీ. కొంతమంది చదివారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆయన మా దుబాయ్లో ఉన్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు తెలుసా. సో అందరికీ తెలుసు అక్కడ, నేను నార్మల్గా అందరికీ తెలుసు. అయినా సో తిను వీడియో చేసుకుంటాడు అని వదిలేశారు. కానీ మన వాళ్ళే కొంతమంది అక్కడ రాసి పెట్టినా కానీ అది చదువుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అమ్మాయా అబ్బాయా గేనా ట్రాన్సా, సో ఇవన్నీ వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు. అందుకే ఈరోజు మీ ముందు కూర్చున్నాను నేను. సో నేను అబ్బాయినే. అండ్ ఈ గెటప్ ఎందుకు వేసామని అడిగావు కదా, ఈ గెటప్ వేయడానికి కారణం ఉంది. సో నాకు యాక్టింగ్ అంటే పిచ్చి అన్నమాట. స్టార్టింగ్ నుండే అలా ఉండే, చేయాలి యాక్టింగ్ చేయాలి, నేను కనిపించాలి స్క్రీన్ పైన అని. సో చెప్పాను కదా, ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోతే మనం అనుకున్నది కొంచెం వెనుక ముందు అవ్వచ్చు, తారుమారు అవుతూనే ఉంటాయి జీవితం, ప్రతి ఒక్కరి జీవితంలో, నాదని కాదు. సో అలా ఫ్యామిలీ కోసం ఆలోచించి నేను దుబాయ్ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కొంచెం నేను సర్దుకునేసరికి లేట్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నా ఫ్యాషన్ ఏదైతే ఉందో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మళ్ళీ మొదలు పెట్టాను నేను. సరే, ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, రీల్స్లో ఇన్ఫ్లుయెన్సర్గా మీకు 1,00,000+ ఫాలోవర్స్ ఉన్నారు. ఒక అమ్మాయికి అబ్బాయిలు అలా మెసేజ్ పెడుతుంటారుగా, నువ్వు ఒక అబ్బాయి అయి ఉండి ఒక అమ్మాయికి వచ్చే మెసేజ్లు అన్నీ ఫేస్ చేసినావు కదా, ఏమనిపిస్తుంది? నీ అమ్మాయిలకు కూడా ఇలా పెడుతున్నారా, ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా అమ్మాయిలు అనిపించిందా? యా, అనిపించింది చాలాసార్లు. అంటే చాలా జెన్యున్గా ఉండేవాళ్ళు ఉన్నారు అబ్బాయిలు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అమ్మాయిల కంటే అబ్బాయిలే చాలా మంచి వాళ్ళు అని నేను చెప్తాను పర్సనల్గా, ఎందుకంటే నేను అబ్బాయిని కాబట్టి. సో అబ్బాయిలే 100% మంచి వాళ్ళు. నిజంగా నువ్వు అందరిలో కూర్చున్నా కూడా నువ్వు అబ్బాయిని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా, సీరియస్లీ. అయ్యో చేయాలి తేజ, చేయకపోతే ఎలా? ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు ఈ గెటప్కి? చాలామంది, అంటే నాకు ప్రపోజ్ చేసేవాళ్ళు కానీ రోజు మెసేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను ఎవరికి రిప్లై ఇవ్వను, ఎందుకంటే మనం కాదు కదా. సో నేను ఎలా మూవ్ అవ్వాలి వాళ్ళతోని? సో నేను చాటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా హోప్స్ పెట్టుకుంటారు, వాళ్ళ టైం ఖరాబ్, నాది కూడా ఖరాబ్. ఎందుకు అదే వర్కౌట్ అవ్వని దానికి ఎందుకు టైం వేస్ట్ చేయడం అని. సో నేను అవాయిడ్ చేస్తాను. పాపం అనిపిస్తుంది అప్పుడప్పుడు, అయ్యయ్యో చెప్పలేని పరిస్థితి నాది.
సో అందుకని వదిలేస్తాను ఇంకా. సరే ఇవన్నీ పక్కన పెడితే నువ్వు ఈ గెటప్ ఓన్లీ ఫర్ మనీ ఇన్కమ్ కోసం వేసుకున్నావు అన్నట్ట. ఎవరన్నారు? కామెంట్స్లో మొత్తం అవే ఉన్నాయి. ఈ గెటప్ చూపించి ఒక అమ్మాయిలాగా అందంగా రెడీ అయ్యి అబ్బాయిలకు మొత్తం రెచ్చగొట్టేసి గూగుల్ పే ఫోన్పే నంబర్లలో డబ్బులు వేయించుకుంటుంది, నేను కల్వనికి వస్తాను, నాకు షాపింగ్ శారీ కావాలి, మేకప్ కిట్ కావాలని చెప్పేసి ఇలా డిఫరెంట్ ఐటమ్స్ మొత్తం కొనిపించుకుంటుందని చెప్పేసి ఉన్నాయి. సో అలా కొనిపించుకునే దాన్ని అయితే వీడియోస్ పెడతాను కదా, ఈరోజు తినొచ్చాడు నాకు కొనిపించాడని నా ఒక వీడియో చూపించు, లేదంటే ఎవరు కొనిపించారు వాళ్ళని తీసుకొచ్చి నా ముంగట నిల్చోబెట్టు, నేను మాట్లాడతా. అయితే కాదు, getup అయితే నువ్వు కొనిపించిన money వాళ్ళు income కోసం ఇండియాలో ఉంటే నేను దుబాయ్లో ఉన్నాను, ఎవరు కొనిపించారు? ఏమో దుబాయ్లో ఆన్లైన్ చేసి ఉంటారు కదా. సెన్స్ ఉండాలి కదా, కామెంట్ రాసిన వాళ్ళకైనా నువ్వు అడిగే వాళ్ళకైనా. సరే ఇప్పుడు నువ్వు లేడీ గెటప్లో యాక్టింగ్ చేద్దాం అనుకున్నావు కదా, మరి ఏమన్నా షోస్కి ట్రై చేసినావా? లేదు, నేను అక్కడ దుబాయ్లో ఉన్నాను కాబట్టి నాకు ఆ ఆపర్చునిటీ రాలేదు. రీసెంట్గా చూస్తే జబర్దస్త్ వాళ్ళతో కొన్ని వీడియోలు రీల్స్ ఉన్నాయి కదా, అందరేమో జబర్దస్త్కి వెళ్ళిపోయినామో అనుకుంటున్నారు. లేదు, రీసెంట్గా గోవాకి వెళ్ళాము మేము ఒక హోటల్ ప్రమోషన్ కని. సో అక్కడ కలిసాము. సో కలిసిన తర్వాత అలా సరదాగా రీల్స్ తీయడం జరిగింది. నా హోప్ ఉంది నాకైతే డెఫినెట్లీ స్క్రీన్ పైన కనిపిస్తాను, ఛాన్స్ వస్తుంది అని. చూద్దాం. నీ లైఫ్లో ఎప్పుడైనా నువ్వు బాధపడ్డావు ఏదైనా విషయంలో? బాధపడ్డా. ఏ విషయంలో? 2 times. ఒకటి అమ్మ విషయంలో, 2 ఫ్రెండ్స్ విషయంలో. ఓకే, అమ్మ విషయంలో ఏంటి? లైక్ చిన్నప్పటి నుంచి నా ప్రపంచం అంటూ అమ్మ ఒకతే. సో తను సడన్గా హెల్త్ బాగాలేదన్నమాట. ఒక 90% బ్రతకదే అని అన్నారు. అన్ని హాస్పిటల్కు తిప్పాను. సో ఎవరు ఈ ప్రాబ్లం అని చెప్పలేదు. మనకి నేను ఎప్పుడు వెనకాలేదు, కానీ ప్రాబ్లం తెలియలేదు తనది. చాలా సఫర్ అయ్యాం, చాలా అంటే అసలు గుర్తు చేసుకుంటే ఎలా మాటలు కూడా ఆ సిచ్యువేషన్ రాకూడదు ఎవరికి కూడా, నాకని కాదు. సో అది చాలా బాధ పెట్టింది, నేను గుర్తు చేసుకొని కూడా ఇప్పటి వరకు. బై గాడ్ గ్రేస్ ఇప్పుడు ఓకే అమ్మ, ఓకే పర్లేదు, బతికించుకున్నాం.